వెల్కమ్ బ్యాక్. అలానే ఇప్పుడు మనం కిడ్నీలో స్టోన్స్ అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోవడం, లేదంటే మంచి డైట్ ని మెయింటైన్ చేయకపోవడం. ఎలాంటి డైట్ ని మెయింటైన్ చేయాలంటే ఇప్పుడున్న కాలంలో చూసుకున్నట్లయితే టైం టు టైం మెయింటైన్ చేయడం అనేది అసలు సాధ్యం కాని పని అనే చెప్పొచ్చు దాదాపుగా. మరి ఇలాంటి టైంలో ఎలాంటి డైట్ ని మనం తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ అంటే ఖచ్చితంగా అన్ని తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ టెండెన్సీ ఉన్నప్పుడు మనం ఎవరు చెప్పలేము. అంటే ఒకసారి స్టోన్ ఫామ్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇందాక అనుకున్నట్టుగా కొంచెం మీట్ తక్కువగా తీసుకోవటం, మిల్క్ తక్కువగా తీసుకోవటం, అట్ ద సేమ్ టైం వైన్ కూడా ఎక్కువగా తీసుకోకుండా ఉండటం, కొంచెం వాటిలో లిమిట్ పాటించడం ఉంటుంది అనమాట. జనరల్ గా ఒక థీసిస్ ఏమంటారంటే ఈ పాలకూర తీసుకోవటంలో, పాలకూర టమాటో తీసుకోవటం, ఈ టమాటోలో కూడా ఈ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, దాంట్లో అక్కడ ఆ పార్ట్ ఆఫ్ దాంట్లో ఆక్సిలేట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని రిమూవ్ చేసి తీసుకోవటం వల్ల కూడా కొంచెం ఒక రకంగా మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు. బట్ ఇవన్నీ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిషియల్ అనమాట. అందరికీ జనరల్ గా వాళ్ళకి డైజెషన్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకున్నా తీసుకోక పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ద ప్రైమ్ థింగ్ వాటర్ కన్సంప్షన్ బాగా ఉండాలి. ఓకే అండి, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. తిరుపతి గారు హైదరాబాద్ నుంచి. హలో 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 తిరుపతి గారు చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి మేడం, కిడ్నీలో స్టోన్ ఉంది మేడం, 7 mm. ఓకే. రైట్ యూరేటర్ L3-4 లో ఉంది మేడం. ఓకే. అయితే మరి ఆపరేషన్ లేకపోతే ఏమైనా మెడిసిన్ తో తగ్గుతుంది మేడం? ఇది ఏం భయపడాల్సిన పని లేదండి. అంటే యూరేటర్స్ లో ఉంది, కిడ్నీలో కూడా, రెండిట్లో ఉందా మీకు? లేదు మేడం, ఆ పైప్ లో ఉంది మేడం. అది ఆ పైప్ లో ఉంటది కాబట్టి కొంచెం అంటే 7 mm ఆ పైప్ కి కొంచెం అంటే మరి అంటే అబ్నార్మల్ స్టోన్ ఏనండి. అయితే భయపడాల్సిన పని ఏం లేదు, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు వాటర్ బాగా తీసుకోండి. సో మీరు ఒకసారి హోమియోని సంప్రదిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ అందజేస్తామండి. ఓకే. అలానే ఇప్పుడు ఈ వాటర్ తో పాటు ఇంకా ఇంతకు ముందు మీరు చెప్తూ ఉన్నారు కదా, ఇంకా ఎలాంటి డైట్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జంక్ ఫుడ్ కి చాలా మంది అలవాటు అయిపోయారు. జంక్ ఫుడ్ లో ఈ స్టమక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కానీ అంటే ఈ జంక్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే డైజెషన్ ప్రాపర్ గా ఉండదు, ప్రాపర్ గా న్యూట్రియంట్స్ అసిమిలేట్ అయిపో బాడీలో. సో మనం తిన్నట్టే ఉంటది, ఫిల్లింగ్ ఉన్నట్టే ఉంటది, కానీ వాటి నుంచి మనం ప్రాపర్ ఎనర్జీని గెయిన్ చేసుకోమన్నమాట. ఫ్యాట్ డిపోజిషన్ ఉంటుంది కానీ ఎనర్జీ ఉంటుంది అనమాట అందులోంచి. అంటే అందులోంచి మనం ఏం మినరల్స్ ఏం తీసుకోలేం, అంటే అవసరమైన మంచి న్యూట్రియన్స్ అందులో ఏం ఉండవు అనమాట. సో అది ఉంటుంది ప్రాబ్లమ్. సో దానివల్ల కూడా ఈ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా కొంచెం ఈ ఫిల్టరేషన్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బట్ మాక్సిమం ఏంటంటే మనం తీసుకున్న డైట్ లో అంటే ఏది తీసుకున్నా బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటర్ బాగా తీసుకోవడం మంచిది. ఓకే. అలానే ఇప్పుడు నార్మల్ గా ఉండే వాళ్ళకి వస్తే ఓకే, ఆల్రెడీ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం షుగర్ పేషెంట్ ని తీసుకోవచ్చు. అంటే వాళ్ళ విషయంలోని అంటే వాళ్ళకి అలానే నార్మల్ గా ఎలాంటి జబ్బులు లేని వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? అంటే వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ లో గానీ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి. బికాస్ వీళ్ళకి అన్ని ఇప్పుడు అంతకుముందు ఆల్రెడీ క్రానిక్ పేషెంట్స్ గురించి మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే, డయాబెటీస్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీ స్టోన్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎందుకంటే డయాబెటిక్ కీటోసిడోసిస్ అని, అంటే డయాబెటిక్ నెఫ్రోపతి అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా కిడ్నీ మీద వాటి ప్రభావం చూపిస్తుంది. అంటే డయాబెటీస్ ఇండైరెక్ట్ గా కిడ్నీని కూడా దెబ్బతీస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కిడ్నీ స్టోన్ వల్ల కూడా కిడ్నీలో ప్రాబ్లం వచ్చే అవకాశం. సో డబుల్ ఫోల్డ్ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈవెన్ సర్జరీ వెళ్ళినప్పుడు కూడా మిగతా పారామీటర్స్ అన్ని, అంటే కూడా ఈ షుగర్ లెవెల్స్ పారామీటర్స్ అన్ని నార్మల్ గా చేసుకుని సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ ఇంటెన్సివ్ కేర్ ఉంటుందండి వాళ్ళకి, ఈవెన్ ట్రీట్మెంట్ లో కానీ మేనేజ్మెంట్ లో కానీ. ఓకే. ఓకే అండి, మరొక కలర్ రాంబాబు గారు ఈస్ట్ గోదావరి నుంచి వెయిట్ చేస్తున్నారు. రాంబాబు గారు చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే నా పేరు రాంబాబు అండి. నేను ఇది వరకు చెట్టు మీద నుంచి పడిపోయాను మేడం. చెప్పండి. పడిపోతే అంటే ఆ తర్వాత నాకు యూరిన్ డాక్టర్ దగ్గర యూరిన్ అలా స్టాక్ పోతుందండి. ఆ యూరిన్ స్టాక్ పోవడం వలన అది ఇది వరకు ఏ డాక్టర్ గారు నాకు చెప్పలేదండి. తర్వాత డాక్టర్ని వైజాగ్ వెళ్ళి కలిస్తే పైప్ వేసి యూరిన్ తీసేయమన్నారండి. దానివల్ల చాన్నాలు పైప్ వేసి యూరిన్ తీసాక రైట్ కిడ్నీ ఇన్ఫెక్షన్ పట్టేసి కొంచెం స్మాల్ గా అయిపోయిందటండి. అప్పటి నుంచి తర్వాత పైప్ వేసి యూరిన్ తీసేయమన్నారండి. తీస్తున్నానండి. ఒక్కోసారి కిడ్నీలో నొప్పిగా ఉంటుందండి, రైట్ కిడ్నీ కొంచెం నొప్పిగా ఉంటుందండి.
ఓకేనండి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుందంటే ఇరేథ్రల్ స్ట్రక్చర్ ఉండి ఉండొచ్చు మీకు. అంటే జనరల్ గా హిస్టరీ ఆఫ్ ఫాల్ కానీ హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఉండటం వల్ల జనరల్ గా ఇలా జరుగుతుంది అనమాట. అప్పుడు స్పింక్టర్ మజిల్ ఈ ఫాల్ అంటే ఇంజురీ వల్ల స్పింక్టర్ మజిల్ దెబ్బతిని మీకు అప్పుడు యూరిన్ రిటెన్షన్ అంటే ప్రాపర్ గా యూరిన్ పాస్ అవ్వడం కష్టం అవుతుంది. కంపల్సరీగా క్యాథెటర్ పెట్టుకొని మాత్రమే మీరు యూరిన్ పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే క్యాథెటర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఖచ్చితంగా ఎందుకంటే నార్మల్ గా వాళ్ళకి మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి. నార్మల్ గా ఎప్పుడైతే బ్లాడర్ ఫుల్ అయిపోతుందో అప్పుడు వెయిట్ ఎవాక్యుయేషన్ జరిగిపోతుంది అనమాట బయటికి. బట్ మీ విషయం అలా జరగదు కాబట్టి యూరిన్ అక్కడ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఖచ్చితంగా కిడ్నీలు నొప్పి ఉండటము లేకపోతే ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్ గా ఉండటం జరుగుతూ ఉంటుందండి. అయితే ఈ సూపర్ ఇన్ఫెక్షన్స్ కి తర్వాత ఈ కాంప్లికేషన్స్ అన్నిటి కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది. మీరు రిపోర్ట్స్ తీసుకుని హోమియోని సంప్రదిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ చేస్తామండి. ఓకే అండి. నెక్స్ట్ మరొక కాలర్ విష్ణు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. విష్ణు గారు చెప్పండి. హలో విష్ణు గారు చెప్పండి. అవును మేడం, నా పేరు విష్ణు. అది చెప్పండి. మాది కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు. 4 mm. ఓకే, దాని గురించి మాట్లాడాలి. ఏ కిడ్నీలో ఉందండి? రైట్ సైడ్ కిడ్నీ అండి. ఓకేనండి, భయపడాల్సిన పని ఏం లేదు. అది చిన్న సైజ్ స్టోన్ మాత్రమే. అది చాలా మంది గమనిస్తూ ఉంటాము. ఫస్ట్ థింగ్ మీరు వాటర్ బాగా తాగండి. అంటే కంపల్సరీగా మీరు 4 to 5 liters వాటర్ తీసుకోవటం మంచిది. మంచి ఫైబర్ డైట్ కూడా తీసుకోండి. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక 1 month వెయిట్ చేయండి. అప్పుడు కూడా మీకు ఇంకా స్టోన్ పడిపోకపోతే ఒకసారి హోమియోని సంప్రదిస్తే మీకు సరైన ట్రీట్మెంట్ చేస్తామండి. ఓకే అండి. అలానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అయినప్పుడు ఇది బాగా సివియర్ అయిపోవడం వల్ల ఏమైనా సమస్యలు లేదంటే ప్రాణాలు పోయేంత వరకు వచ్చే పరిస్థితులు ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితంగా అండి. ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు సైజ్ ఆఫ్ ద స్టోన్ ని సైట్ ఆఫ్ ద స్టోన్ అనమాట. అది ఎంత సైజు లో ఉంది, ఎక్కడ ఉంది, దాన్ని బట్టి దాని యొక్క పెథాలజీ ఆధారపడి ఉంటది. ఎప్పుడైతే ఆ సైజు సైట్ చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయో అప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ బాగా దెబ్బతింటుంది. అనుకున్నట్టు ఈ హైడ్రోనెఫ్రోసిస్ రావటము, దాని ఫంక్షన్ కంప్లీట్ గా అక్యూట్ రీనల్ ఫెయిల్ లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రీనల్ ఫెయిల్ లోకి వెళ్ళిపోయి అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఇట్లాంటి కండిషన్స్. ఇమీడియట్ గా దాన్ని మనం సర్జరీ చేసి స్టోన్ తీసేస్తే సరిపోతుందండి. ఓకే అండి. అలానే ఇప్పుడు దీనికి సంబంధించి హోమియోపతి ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. హలో డాక్టర్లు, మరో షార్ట్ బ్రేక్.